మిత్రమా, గుర్తుపెట్టుకో, బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చినట్లుగా బతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఏ పని చిన్నది కాదు, శ్రద్ధగా చేసే ప్రతి పని గొప్పదే. బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, చనిపోతే శత్రువు కూడా కన్నీళ్లు పెట్టాలి. అది బ్రతుకంటే. కష్టమైనా నష్టమైనా, బాధ అయినా సంతోషమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం వద్దు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చేయరు. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు నీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకుని ఉంటారు. భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడూ ఆపదలు వస్తూ ఉంటాయి. భయం ఎందుకు? తప్పు చేయనంత వరకు, ఎవరికి హాని చేయనంత వరకు. ఎవ్వరికీ ఎవరూ భయపడకూడదు. భయమే భయపడి నీకు సరెండర్ కావాలి. ఒక్క భయాన్ని పక్కకు పెడితే నువ్వు ముందుకు దూసుకెళ్ళొచ్చు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనే లేదు. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే అసలు జీవితం మొదలవుతుంది. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరినీ బాధ పెట్టకుండా ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. డబ్బు లేనివాడు పేదవాడు కాదు, ఏ ఆశయం లేనివాడు పేదవాడు. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. లక్ష్య సాధనలో 1000 సార్లు విఫలమైనా మరొక్కసారి ప్రయత్నించండి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది. ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. జీవితంలో రిస్క్ తీసుకో. గెలుస్తే నాయకుడవుతావు, ఓడితే మార్గదర్శకుడివి అవుతావు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. పని చేసేటప్పుడు ఆలోచన పని మీదే ఉండాలి, ఫలితం మీద కాదు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. దేనిని ఒక్కరోజులో సాధించలేవు. సంతృప్తితో నిద్రపోవాలంటే ప్రతి ఉదయం దృఢ నిర్ణయంతో నిద్రలేవాలి. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు. గుర్తుపెట్టుకో. జీవితంలో ఏ కష్టం తెలియని వాడికంటే అన్ని కష్టాలు తెలిసిన వాడు ఏదైనా సాధించగలడు, ఎక్కడైనా రాణించగలడు.